ఓం శాంతి. బాబా చెప్తున్నారు 35:24 బాబా యొక్క మధుర మహావాక్యాలు. ఈరోజు బాబా చెప్తున్నారు పిల్లలకి, మధురమైన పిల్లలు, మనల్ని చదివించేవారు స్వయం శాంతి సాగరుడు, సుఖసాగరుడు అయిన బాబాని మీకు మొట్టమొదటిగా నిశ్చయం ఉండాలి. ఏ మనుషులు ఎవరికి సుఖశాంతులను ఇవ్వలేరు. ప్రశ్న: అన్నిటికన్నా ఉన్నతమైన లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యమును పొందేందుకు కావలసిన పురుషార్థం ఏంటి? జవాబు: ఒక్క బాబా స్మృతి స్థిరమైపోవాలి. బుద్ధి ఏ వైపుకు పోకూడదు. ఇది ఉన్నతమైన లక్ష్యం. ఇందుకొరకు ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాల్సి ఉంటుంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే మీరు ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడు వికారి ఆలోచనలన్నీ అంతమైపోతాయి. బుద్ధి భ్రమించడం ఆగిపోతుంది. దేహం వైపుకు అసలు దృష్టి పోకూడదు. ఇదే లక్ష్యము. ఇందుకొరకు ఆత్మాభిమాని భవ అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. వీరిని ఎవరిని? బ్రహ్మ బాబాను ఆత్మీక తండ్రి అని అనరు. ఈ రోజును సద్గురువారము అని అంటారు. ఈరోజు ఏ వారం? సద్గురువారం. గుర్తుందా అందరికీ? సద్గురువారము కదా, గురువారము అని అనడం తప్పు. సద్గురువారము ఏమనాలంట? గురువారం అనకూడదు. ఏమనాలంటున్నారు బాబా? సద్గురువారము. గురువులైతే చాలామంది ఉన్నారు, కానీ సద్గురువు అయితే ఒక్కరే కదా. అందుకే మనం ఏమాలి? సద్గురువారము అని చెప్పంటాలి అని అనాలి. ఈ గురువారం ఎంత మహత్యం మరి. బాబా అంటున్నారు, స్వయాన్ని గురువు అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. సద్గురువు అని కూడా చెప్పుకుంటారు. గురువు మరియు సద్గురువులో అంతరమైతే ఉందని పిల్లలైనా మీరిప్పుడు తెలుసుకున్నారు. సత్ అనగా ట్రూత్ అంటే సత్యం అని ఒక్క నిరాకార తండ్రినే అనడం జరుగుతుంది. మనుషుల్ని కాదు, సత్యమైన జ్ఞానాన్ని ఒకేసారి జ్ఞానసాగరుడైన బాబా వచ్చి ఇస్తారు. మనుషులకు ఎప్పుడూ సత్యమైన జ్ఞానాన్ని ఇవ్వలేరు. సత్యమైన వారు ఒక్క నిరాకార బాబానే. వీరి పేరు బ్రహ్మ. వీరు ఎవరికి జ్ఞానాన్ని ఇవ్వలేరు. బ్రహ్మలో జ్ఞానం ఏమాత్రమూ లేకుండింది. వీరిలో మొత్తం జ్ఞానమైతే లేదు అని ఇప్పుడు కూడా అంటారు కదా. బ్రహ్మబాబా ఏం చెప్తారు? నాలో ఏం లేదు, అంతా ఎవరిస్తున్నారు? శివబాబా ఇస్తున్నారు. సంపూర్ణ జ్ఞానం అయితే జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మలోనే ఉంది. తాము సద్గురువని చెప్పుకోగలిగే అటువంటి మనుషులు ఇప్పుడు ఎవ్వరూ లేరు. బాబా అంటారు, సద్గురువు అనగా సంపూర్ణ సత్యము. మీరు సత్యంగా అయినప్పుడు ఇక ఈ శరీరం ఉండదు కదా. ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణంగా సత్యంగా అయిపోతుందో ఈ శరీరంలో ఉండదు. మనుషుల్ని ఎప్పుడూ సద్గురువు అని అనలేము. మనుషుల్లో అయితే పైశాంత శక్తి కూడా లేదు. ఎంత లేదు? పైశాంత కూడా లేదు శక్తి ఎవరిలోనూ. నేను కూడా మీలాగే మనిషినే. శక్తి మాట తలెత్తచాలదు అని వీరు స్వయమే అంటారు. వీరినైతే బాబా చదివిస్తున్నారు, కానీ బ్రహ్మ కాదు. ఎవరు చదివిస్తున్నారు? శివ బాబాయే చదివిస్తున్నారు. ఈ బ్రహ్మ కూడా వారి నుండే చదువుకుని మరలా చదివిస్తారు. బ్రహ్మబాబా కూడా ఎవరి నుండి చదువుకుంటున్నారు? శివ బాబా నుండే చదువుకుని మళ్ళీ పిల్లల్ని చదివిస్తున్నారు. బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారులని పిలువబడే మీరు కూడా సద్గురువు అయిన పరంపిత పరమాత్మ నుండే చదువుకుంటారు. వారి నుండి మీకు శక్తి లభిస్తుంది. ఎవరినైనా గుద్దితే వారు పడిపోవడం, శక్తి లభించడం అంటే అర్థం ఇది కాదు. ఇది ఆత్మీక శక్తి, అది దైహిక శక్తి. దేహంలో శక్తి ఉంటే ఎవరైనా గుద్దితే పడిపోతారు, అది కాదు. ఇది ఆత్మీక శక్తి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇది
కదా, ఇది ఆత్మిక శక్తి. ఇది ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. స్మృతి శక్తి ద్వారా మీరు శాంతిని పొందుతారు మరియు చదువు ద్వారా మీకు సుఖం లభిస్తుంది. ఇతర టీచర్లు మిమ్మల్ని ఎలా చదివిస్తారో అలాగే బాబా కూడా చదివిస్తారు. వీరు కూడా చదువుతారు. వీరు ఒక స్టూడెంట్. దేహదారులందరూ స్టూడెంట్లే. బాబాకైతే దేహమే లేదు కదా, బాబాకైతే ఏం లేదు, దేహమే లేదు. వారు నిరాకారులు. వారే వచ్చి చదివిస్తారు. ఏ విధంగా ఇతర స్టూడెంట్లు చదువుతారో అలాగే మీరు కూడా చదువుతారు. బాబా అంటున్నారు, ఇందులో కష్టపడే విషయం లేదు. చదువుకునే సమయంలో ఎప్పుడూ బ్రహ్మచర్యంలో ఉంటారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పూర్తి చేసిన తర్వాత వికారాల్లో పడతారు. మనుషులు మనుషుల్లాగే కనిపిస్తారు. వీరు ఫలానా వారు ఎల్ఎల్బి, వీరు ఫలానా ఆఫీసరు అని అంటారు. చదువుకోవడం ద్వారా టైటిల్ లభిస్తుంది. ముఖమైతే అదే కదా. ఆ శారీరక చదువు గురించి అయితే మీకు తెలుసు. సాధువులు, మహాత్ములు ఎవరైతే శాస్త్రాలు చదివిస్తుంటారో వారిలో ఏ గొప్పతనం లేదు. వారి ద్వారా ఎవరికి శాంతి లభించజాలదు. స్వయమే శాంతి గురించి ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఒకవేళ అడవిలో శాంతిగా ఉన్నట్లయితే మరలా తిరిగి ఎందుకు వస్తారు? అడవిలో శాంతి ఉండి అడవికి వెళ్ళిపోయి అక్కడ శాంతి ఉంటే మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకు? అక్కడే ఉండొచ్చు కదా. మరి అవుతుందా? బాబా అంటున్నారు, ముక్తినైతే ఎవరూ పొందరు. బాగా ప్రసిద్ధి పొందిన రాముడు, కృష్ణుడు, పరమహంస మొదలైన మంచి మంచి వారు ఎవరైతే ఉండి వెళ్ళారో వారు కూడా అందరూ పునర్జన్మలు తీసుకుంటూ కిందకే వచ్చారు. ముక్తి, జీవన్ముక్తులు ఎవరూ పొందలేరు. తమో ప్రధానంగా అవ్వవలసిందే. చూడడానికి ఏమి కనిపించదు. మీకు గురువు నుండి ఏం లభిస్తుంది అని ఎవరినైనా అడిగినట్లయితే శాంతి లభిస్తుంది అని వారు అంటారు. బాబా అంటారు, కానీ ఏమీ లభించదు. శాంతి అన్నదాన్ని అర్థం కూడా తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకుంటారు. బాబా జ్ఞాన సాగరుడు. సాధువులు, మహాత్ములు, గురువులు మొదలగు వారెవరూ శాంతి సాగర్లు కాజాలరు. మనుషులు ఎవ్వరికీ స్వచ్ఛమైన శాంతిని ఇవ్వలేరు. శాంతి సాగర్లు ఒక్క బాబానే. వారే మమ్మల్ని చదివిస్తారని పిల్లలకు మొట్టమొదట ఈ నిశ్చయం ఉండాలి. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నదాన్ని కూడా బాబా తెలియచేశారు. మనుషులకి ఎప్పుడూ సుఖశాంతుల్ని ఇవ్వచాలరు. వీరు బ్రహ్మ, వారి రథం. మీలాగే వీరు కూడా స్టూడెంటే. ఎవరు? బ్రహ్మ బాబా కూడా. వీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉండేవారు. కేవలం బాబాకు తన రథాన్ని లోన్గా ఇచ్చారు. అది కూడా వానప్రస్థ స్థితిలో లాస్ట్ కదా, 60 సంవత్సరాలు దాటాక. మీకు అర్థం చేయించేవారు ఒక్క శివబాబానే. అందరూ నిర్వికారులుగా అవ్వాలి అని బాబా అంటారు. బాబా ఏం చెప్తారు పిల్లలకి? అందరూ ఎలా తయారవ్వాలి? నిర్వికారీలుగా. ఎవరైతే స్వయం అలా కాలేరో వారు రకరకాల మాటలు మాట్లాడతారు, నిందిస్తారు కూడా. మనకు లభించిన జన్మల భోజనం నుండి అనగా మా తండ్రి వారసత్వం నుండి విడిపిస్తారు అని అంటారు. నిజానికి విడిపించేది ఆ బేహద్ బాబానే కదా. వీరిని కూడా వారే వదిలింప చేశారు. పిల్లలను కూడా రక్షించే ప్రయత్నం చేశారు. ఎవరైతే బయట పడాలనుకుంటున్నారో వారిని బయటకు తీశారు. మమ్మల్ని చదివించేవారు మనుషులెవరూ కారని ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఉంది అని చెప్తున్నారు బాబా. సర్వశక్తివంతుడని ఒక్క నిరాకార బాబానే అంటారు. ఏమంటారు? సర్వశక్తివంతుడని ఎవరిని అంటారు? ఒక్క బాబానే అంటారు. కానీ ఇతరులు ఎవరిని అనరు. వారే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. బాబానే మీకు
అర్థం చేయిస్తారు. ఈ వికారాలు మీకు అతి పెద్ద శత్రువు. వీటిని వదలండి. ఎవరైతే వికారాలను వదలలేరో వారు ఎంతగా గొడవ చేస్తారు. మాతలు కూడా కొందరు ఎలా ఉంటారంటే వారి వికారాల కొరకు చాలా హంగామా చేస్తారు. బాబా అంటారు, ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తారు. పూర్తి నిశ్చయం కలవారు చాలామంది ఉన్నారు. కొందరికి సెమీ నిశ్చయం, కొంచెంమందికి పూర్తి నిశ్చయం, కొంచెంమందికి కొంచెం నిశ్చయమే కానీ తక్కువ. కొందరికి 100%, కొందరికి 10% నిశ్చయం ఉంటుంది. మరి మీ అందరికీ ఎంత శాతం ఉందని అడుగుతున్నారు బాబా. 100% ఉందా, 10% ఉందా? పిల్లలు నన్ను స్మృతి చేయండి అని భగవంతుడు ఇప్పుడు శ్రీమతాన్ని ఇస్తున్నారు కదా. పిల్లలు ఏం చేయండి? నన్ను స్మృతి చేయండి. నన్ను కాదు, ఎవరిని? స్వయం పరమాత్మని స్మృతి చేయండి అనే బాబా సలహా లభిస్తుంది. ఇది బాబా యొక్క అతి పెద్ద ఆజ్ఞ. అర్థమైందా? నిశ్చయం ఉన్నప్పుడే ఆ ఆజ్ఞపై నడుస్తారు కదా. నా మధురమైన పిల్లలు నా మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించుకుని బాబాని స్మృతి చేయండి అని బాబా అంటారు. నా మధురమైన పిల్లలు, నా ప్రియమైన పిల్లలు. ఇంత ప్రేమగా పిలిచే తండ్రికి పిల్లలు అయ్యి ఎంత అదృష్టవంతులు మనం. అందుకని బాబా ఏమంటున్నారు? పిల్లలు నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. ఇతనిని స్మృతి చేయకూడదు. ఎవరిని? బ్రహ్మబాబాని. నేను చెప్పడం లేదు, బాబా నా ద్వారా మీకు చెప్తారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బ్రహ్మబాబా చెప్తున్నారు. ఏ విధంగా పిల్లలైన మీరు చదువుతారో అలాగే ఇతడు కూడా చదువుతాడు. అందరూ స్టూడెంట్లే. చదివించే టీచర్ అయితే ఒక్కరు. అక్కడ అందరూ మనుషులు చదివిస్తారు కదా. అక్కడ అందరూ ఎవరు? మనుషులు చదివిస్తారు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు చెప్పండి? ఈశ్వరుడు చదివిస్తున్నాడు. ఎంత అదృష్టం, ఎంత భాగ్యవంతులం. ఆత్మలైన మీరు చదువుతారు. మీ ఆత్మ మరలా చదివిస్తుంది. ఇందులో చాలా ఆత్మాభిమానిగా అవ్వాలి. బారిస్టర్, ఇంజనీర్గా ఆత్మనే అవుతుంది. ఆత్మకిప్పుడు దేహాభిమానం వచ్చింది. ఆత్మాభిమానానికి బదులుగా దేహాభిమానిగా అయ్యింది. ఆత్మ అభిమానిగా ఉన్నప్పుడు వికారి అని అనజాలరు. వారికి ఎప్పుడు వికారి ఆలోచన కూడా రాజాలతో, ఎప్పుడు సత్యాత్రేతాయుగాల్లో ఆత్మాభిమానిగా ఉంటుంది. కాబట్టి దేహాభిమానం ద్వారా వికారి ఆలోచనలు వస్తాయి. నేను దేహాన్ని అని ఎప్పుడైతే అనుకుంటుందో వికారాలకి వశమైపోతుంది. ఇక వికార దృష్టితోనే చూస్తారు. దేవతలకు ఎప్పుడూ వికారి దృష్టి ఉండచాలదు. జ్ఞానం ద్వారా మరలా దృష్టి మారిపోతుంది. సత్యుగంలో ఇలా ఏమీ ప్రేమ లభించదు. బాబా చెప్తున్నారు, సత్యుగంలో ఇలా ఏమీ ప్రేమ చూపించరు, డాన్స్ చేయరు. అక్కడ ప్రేమిస్తారు కానీ వికారపు దుర్గంధం ఉండదు. జన్మాంతరాలు వికారాల్లోకి వెళ్ళారు కనుక ఆ నశ చాలా కష్టంగా దిగుతుంది అంటున్నారు బాబా. బాబా నిర్వికారులుగా తయారు చేస్తారు కనుక చాలామంది పిల్లలు చాలా దృఢంగా అవుతారు. మనమైతే పూర్తి నిర్వికారులుగా అవ్వాలి, అంతే. మనం ఒంటరిగా ఉండేవారమే, ఒంటరిగానే వెళ్ళాలి. వారిని ఎవరైనా కొంచెం టచ్ చేసినా మంచిగా అనిపించదు. వీరు మాకు ఎందుకు చేతిని తగిలిస్తున్నారు? వీరిలో వికారీ దుర్గంధం ఉంది అని అంటారు. వికారాలు మనల్ని టచ్ కూడా చేయకూడదు కదా. వికారాలు మనల్ని టచ్ కూడా చేయకూడదు. ఈ గమ్యానికి చేరుకోవాలి. దేహం వైపుకు అసలు దృష్టి పోకూడదు. ఆ కర్మాతీ స్థితిని ఇప్పుడు తయారు చేసుకోవాలి. కేవలం ఆత్మనే చూడడం అనేది ఇప్పటి వరకు అలా లేదు. లక్ష్యం ఉంది. పిల్లలు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ఈ శరీరం తోక వంటిది, ఇందులో మీరు పాత్రను పోషిస్తారు అని బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా. బాబా ఏం చెప్తున్నారు? ఈ శరీరం ఏంటి? తోక వంటిది. ఇందులో మీరు ఏం చేయాలి? దీన్ని తగిల్చుకుని పాత్రను అభినయించాలంతే. వీరిలో శక్తి ఉందని చాలామంది అంటారు.
కానీ శక్తి మాటే లేదు. ఇదైతే చదువు కదా, వీరిలో చాలా శక్తి ఉంది అని అనుకుంటారు. బాబా ఏమన్నారు? శక్తి అంటే ఏంటి? చదువు. చదువు ద్వారానే మీకు ఏం లభిస్తుంది? శక్తి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, బాబా చెప్తారు ఎందుకంటే వీరిలో శక్తి ఉందని చాలామంది అంటారు, కానీ శక్తి మాటే లేదు. ఇదైతే చదువు. ఏ విధంగా ఇతరులు కూడా చదువుతారు, అలాగే ఇతను కూడా చదువుతాడు. పవిత్రత కొరకు ఎంతగా కష్టపడవలసి వస్తుంది, చాలా శ్రమ ఉంది. కనుకనే ఇతరుల్లో ఆత్మను చూడండి అని బాబా అంటారు. సత్యయుగంలో కూడా మీరు ఆత్మాభిమానిగా ఉంటారు. అక్కడైతే రావణ రాజ్యమే లేదు, వికారాల విషయమే ఉండదు. ఇక్కడ రావణ రాజ్యంలో అందరూ వికారులు. కనుకనే బాబా వచ్చి నిర్వికారులుగా తయారు చేస్తారు. నిర్వికారులుగా అవనట్లయితే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. పవిత్రంగా అవ్వకుండా ఆత్మపైకి వెళ్ళచాలు, లెక్కాచారాలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయినా కూడా పదవి తక్కువైపోతుంది. రాజధాని స్థాపన అవుతూ ఉంటుంది. సత్యయుగంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేదని పిల్లలకు తెలుసు. బాబా అంటారు, మొట్టమొదటగా అయితే తప్పకుండా ఒక్క రాజు రాణియే ఉంటారు. తర్వాత వంశం ఉంటుంది. ప్రజలు ఎక్కువగా తయారవుతారు. వారి స్థితుల్లో తేడా వస్తుంది. ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉండదో వారు పూర్తిగా చదువుకోలేరు, పవిత్రంగా అవ్వలేరు. అర్ధకల్పపు పద్ధతులు ఒక్క జన్మలో 21 జన్మలకు పావనంగా అవ్వడం అంత సహజమైన పనేం కాదు. కావున కామపు విషయమే ముఖ్యమైంది. క్రోధం మొదలైన వాటిని ఇంతగా లేదు. బుద్ధి ఎక్కడికైనా పోతుంది అంటే తప్పకుండా బాబాను స్మృతి చేయడం లేదని. బాబా స్మృతి స్థిరమైపోయినట్లయితే ఇక వేరే ఎటువైపుకు బుద్ధి పోదు. బాబా అంటారు, చాలా ఉన్నతమైన గమ్యం. పవిత్రత యొక్క విషయాన్ని విని మండిపడతారు. ఈ విషయాన్ని ఎప్పుడూ ఎవరూ అనలేదు, ఏ శాస్త్రాల్లోనూ లేదు అని అంటారు. చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. అదైతే నివృత్తి మార్గం, దాని మార్గమే వేరు. వారికైతే పునర్జన్మలు తీసుకుని మరలా సన్యాసి ధర్మంలోకి వెళ్ళాలి. అదే సంస్కారాలు తీసుకుపోతారు. మీరైతే ఇల్లు వాకెళ్ళి వదలాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్నా కానీ వారికి చెప్పడం జరుగుతుంది. ఇది సంగమ యుగం. పవిత్రంగా అవ్వందే దేవతలుగా అవ్వలేరు కదా. పవిత్రంగా అవ్వకుండా ఆత్మ దేవతగా అవ్వలేదు. కొద్దిగా జ్ఞానం విన్నా కానీ వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. బాబా అంటారు, ప్రజలైతే చాలామంది ఉంటారు కదా. సత్యయుగంలో మంత్రి కూడా ఉండరు. ఎందుకంటే బాబా సంపూర్ణ జ్ఞానిగా చేస్తున్నారు. అజ్ఞానులకు మంత్రుల అవసరం ఉంటుంది. ఈ సమయంలో చూడండి, ఒకరినొకరు ఎలా చంపుకుంటున్నారు. వైరస్ స్వభావం చాలా కఠినంగా ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మేము ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి మరొకటి తీసుకుంటాము. ఇదేమంత పెద్ద విషయం కాదు. వారు దుఃఖంతో మరణిస్తారు. మీరైతే సుఖంగా బాబా స్మృతిలో వెళ్ళాలి. ఎంతగా తండ్రినైనా నన్ను గుర్తు చేస్తారు అంతగా అన్నిటినీ మర్చిపోతారు కదా. తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేస్తే అన్ని విషయాలకి మనం ఏమైపోతాం, అంత దూరం అయిపోతామని చెప్తున్నారు బాబా కదా. బాబాకి దగ్గర అవ్వాలంటే అన్నిటికీ ఏమవ్వాలి, దూరం అవ్వాలి. బాబా అంటారు, ఎవ్వరూ గుర్తుండరు, కానీ పక్కా నిశ్చయం ఉన్నప్పుడే స్థితి ఏర్పడుతుంది. నిశ్చయం లేకపోతే స్మృతి కూడా నిల్వచాలదు. కేవలం నామమాత్రానికి చెప్తారు. నిశ్చయమే లేకపోతే ఎలా స్మృతి చేస్తారు? అందరికీ ఒకేలా నిశ్చయం లేదు కదా. మాయ నిశ్చయం నుండి తప్పిస్తుంది. ఎలా ఉండేవారో అలాగే అవుతారు. మొట్టమొదటిగా కావాల్సింది బాబా మీద నిశ్చయం. ఫస్ట్ కావాల్సింది ఏంటి చెప్పండి? బాబా మీద నిశ్చయం. 100% బాబా పైన మనకి ఏముండాలి? నిశ్చయం ఉండాలి. వీరు తండ్రి కాదేమో అన్న
చెప్పండి. తండ్రి కాదేమన్న సంశయం ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదు కదా, ఎప్పటికీ ఉండకూడదు కూడా. అనంతమైన తండ్రియే జ్ఞానాన్ని ఇస్తారు. నాకు సృష్టి రచయిత గురించి మరియు రచన గురించి తెలియదు అని మీరు అంటారు. నాకు కూడా ఎవరైనా వినిపించాలి కదా. నేను 12 మంది గురువులుగా చేసుకున్నాను. బ్రహ్మబాబా అంటున్నారు, నేను 12 మందిని ఏం చేశాను? గురువులుగా చేసుకున్నానని చెప్తున్నారు బాబా. ఎంతమంది? 12 మంది. వారందరినీ వదలాల్సి వచ్చింది. గురువులైతే జ్ఞానాన్ని ఇవ్వలేదు. సద్గురువు అకస్మాత్తుగా వచ్చి ప్రవేశించారు. ఏం జరుగుతుందో తెలియదు. ఇంతమంది గురువులున్నా ఎవరు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేదు. సద్గురువు ఏం చేశారు? అకస్మాత్తుగా వచ్చి ప్రవేశించారు, సత్య జ్ఞానాన్ని ఇచ్చారు. నన్నే సత్యనారాయణ స్వామిగా తయారు చేశారు. బాబా అంటున్నారు, గీతలో కూడా ఉంది కదా, అర్జునుడికి కూడా సాక్షాత్కారం జరిగింది అని. అర్జునుడి విషయం కాదు, వీరైతే రథం కదా. వీరు కూడా మొదట్లో గీత చదివేవారు. బాబా ప్రవేశించారు, బాబాయే జ్ఞానాన్ని వినిపించేవారు అని సాక్షాత్కారం చేయించారు. అప్పుడు ఆ గీతను విడిచిపెట్టారు. బాబా ఎవరు? జ్ఞానసాగరుడు కదా. బ్రహ్మబాబాకి శివబాబా వచ్చే జ్ఞానమంతా తెలియచేశారు. మనకైతే వారే చెప్తారు కదా, గీత తల్లి తండ్రి. ఆ తండ్రినే త్వమేవ మాతాశ్చ పితా అని అంటారు. వారు రచనను రచిస్తారు కదా, దత్తత తీసుకుంటారు. ఈ బ్రహ్మ కూడా మీ వంటి వారే. వీరి వానప్రస్థ అవస్థ సమయంలో నేను ప్రవేశిస్తానని బాబా అంటారు. కుమారులైతే పవిత్రమైన వారు, వారికైతే ఇది సహజం. వివాహం తర్వాత సంబంధాలు చాలా పెరిగిపోతాయి. కావున దేహీ అభిమాని కావడంలో శ్రమ అనిపిస్తుంది. వాస్తవానికి ఆత్మ శరీరానికి భిన్నమైంది కదా. ఆత్మ ఎవరు? శరీరానికి భిన్నమైంది. భిన్నమైందా కాదా మరి? బాబా ఏం చెప్తున్నారు? ఆత్మ ఏంటి? శరీరానికి భిన్నమైంది. కానీ అర్ధకల్పం దేహాభిమానంలో ఉన్నారు. బాబా వచ్చి అంతిమ జన్మలో దేహీ అభిమానిగా చేస్తున్నారు. కనుక కష్టం అనిపిస్తుంది. పురుషార్థం చేస్తూ చేస్తూ కొద్దిమందే పాస్ అవుతారు. 8 రత్నాలు వెలువడతారు. మా లైన్ క్లియర్గా ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి అని చెప్తున్నారు బాబా. మా లైను క్లియర్గా ఉందా అని చెప్పి. ఒక్క బాబా తప్ప మరి ఇంకేదైనా గుర్తుకు వస్తుందా? ఇటువంటి స్థితి అంతిమంలో వస్తుంది. ఆత్మాభిమానిగా అవడంలో శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. ఆత్మాభిమానిగా అవడంలోనేముంది? శ్రమ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానంతో తమ దృష్టిని పరివర్తన చేసుకోవాలి. ఆత్మాభిమానిగా అయ్యి వికారి ఆలోచనలు సమాప్తం చేసుకోవాలి. ఎటువంటి వికారి దుర్వాసన ఉండకూడదు. దేహం వైపు అసలు దృష్టి వెళ్ళకూడదు. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రియే మమ్మల్ని చదివిస్తున్నారు అన్న పక్కా నిశ్చయం ఉంటే స్మృతి దృఢంగా ఉంటుంది. మాయ నిశ్చయం నుండి మనల్ని కొంచెం కూడా కదిలించకూడదు. దీనిపై ధ్యాస పెట్టండి అని చెప్తున్నారు బాబా. వరదానము, సేవాభావంతో సేవ చేస్తూ ముందుకు వెళ్ళే మరియు ముందుకు తీసుకువెళ్ళే నిర్విఘ్న సేవాదారి భవ. సేవాభావం సఫలతను ప్రాప్తింపచేస్తుంది. సేవలో ఒకవేళ అహంభావం వచ్చినట్లయితే దాన్ని సేవాభావం అని అనరు. ఏ సేవలోనైనా ఒకవేళ అహంభావం కలిగినట్లయితే కష్టం ఎక్కువ అవుతుంది, సమయం కూడా ఎక్కువ పడుతుంది, మరియు స్వయం సంతుష్టంగా కూడా ఉండరు. సేవా భావం కల పిల్లలు స్వయం కూడా ముందుకు వెళ్తారు మరియు ఇతరులు కూడా ముందుకు తీసుకువెళ్తారు. వారు సదా ఎగిరే కళను అనుభవం చేస్తూ ఉంటారు. వారి ఉల్లాస ఉత్సాహాల స్వయం నిర్విఘ్నంగా తయారు చేస్తాయి మరియు ఇతరుల కళ్యాణం చేయిస్తాయి. స్లోగన్ను బాబా అంటున్నారు, ఎవరైతే చాలా సూక్ష్మమైన
మరియు ఆకర్షణ కలిగించే దారాల నుండి కూడా ముక్తులుగా ఉంటారో వారే జ్ఞాని ఆత్మలు అని చెప్తున్నారు బాబా. ఎవరైతే సూక్ష్మమైన మరియు ఆకర్షణ కలిగించే దారాల నుండి దూరంగా ఉంటారో వాళ్ళే ఎవరు? జ్ఞాని ఆత్మలు అంటున్నారు బాబా. మరి అందరూ జ్ఞాని ఆత్మలా కాదా చెప్పండి? జ్ఞాని ఆత్మలే కదా. అచ్చా, బాబా చెప్తున్నారు చిన్న చిన్న పాయింట్లు. సమయం యొక్క సమీపత అనుసారంగా బాప్దాదా ఇప్పుడు సంస్కార మిలనం యొక్క మహారాసం చూడాలని కోరుకుంటున్నారు. దీని కొరకు మొదట స్వయం అడ్జస్ట్ అవుతూ ఇతరులతో సంస్కారాలను కలుపుకునే దృఢ సంకల్పాన్ని చేయండి. అడ్జస్ట్ అయ్యే శక్తి సంస్కారాలను కలుపుతుంది కదా. ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోవాలి కదా, కలుపుకోవాలి. సెకండ్ పాయింట్, బాప్దాదాతో అయితే మిలనాన్ని జరుపుకుంటారు. కానీ అన్నిటికన్నా అతి పెద్ద మిలనం ఏంటి? పరస్పరలో సంస్కారాల మిలనం. ఎప్పుడైతే సంస్కారాల మిలనం జరుగుతుందో అప్పుడు జయ జయకారాలు జరుగుతాయి. దీని కొరకు మధురతా గుణాన్ని ధారణ చేయండి. చేదు మాటలు లేదా కటువు మాటలను మాట్లాడకండి అని చెప్తున్నారు బాబా. వర్తమాన సమయంలో స్వయం దీపమై ఎంతగా బలిహారం అవ్వాలంటే ఇవి నా సంస్కారాలు కదా. వర్తమాన సమయంలో స్వయం దీపంపై ఎంతగా బలిహారం అవ్వాలంటే ఇవి నా సంస్కారాలు, ఇది నా నేచర్ అన్న ఈ పదాలు సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి నేచర్ మారిపోతుందో అప్పుడు మీ అవ్యక్త చిత్రాలు తయారవుతాయి. ఏ విధంగా మిలనం జరిగినప్పుడు చేతులు కలుపుతారు, అలా ఇది సంస్కారాల మిలనం. ఒకవేళ అందరి సంస్కారాలు ఒకేలా అయిపోతే ఒకే రాజ్యం, ఒకే ధర్మం కల ప్రపంచం వచ్చేస్తుంది. తండ్రి సంస్కారాలు సదా ఉదారచిత్తం, కళ్యాణకారి, నిస్వార్థం, దయార్థ హృదయం, పరోపకారం మొదలైనవి. తండ్రి సంస్కారాలు ఏంటి? ఉదారచిత్తం, కళ్యాణకారి భావన, నిస్వార్థం, దయార్థ హృదయం, పరోపకారం కదా, అందరికీ ఉపకారం. పిల్లలైన మీ సంస్కారాలు కూడా అలాగే ఉండాలి. సదా పరస్పరలో ఐకమత్యంగా, స్నేహిలుగా, సహయోగిలుగా అయ్యి సంస్కార మిలనం చేయడం ఇదే మహాన్నత. సంస్కారాల ఘర్షణ జరగకూడదు. సదా సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ ఉండండి. సంస్కారాలు కలుపుకోవడం అనగా సంపూర్ణతను మరియు సమయాన్ని సమీపంగా తీసుకురావడం కదా. వాళ్ళ సంస్కారాలు కలవట్లేదు, వీళ్ళ సంస్కారాలు కలవట్లేదు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇవన్నీ వదిలేయండి. ఎవరు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ మన భావన మంచిగా ఉన్నట్లయితే అందరూ మనకి ఎలా కనిపిస్తారు? మంచిగానే కనిపిస్తారు అన్నమాట. అదే భావంతో అందరినీ కలుపుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే సంస్కారాలను మరియు సంకల్పాలను పరస్పరం కలుపుకుంటారో అప్పుడే ఒకరినొకరు స్నేహిలుగా అవుతారు. కానీ మీ స్థితి మహిమ ఆధారంగా ఉండకూడదు అని అటెన్షన్ ఉండాలి, లేకపోతే అలజడికి లోనవుతారు. చాలామంది పిల్లలు ఏదైనా చేసినప్పుడు దాని ఫలం పట్ల కోరిక పెట్టుకుంటారు. మహిమ జరిగితే స్థితి బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా నిందిస్తే అనాథుల వలె అయిపోతారు. తమ స్థితిని వదిలి ఒకరి నుండి ఒకరు పక్కకు వెళ్ళిపోతారు. కానీ నిందాస్థుతుల్లో సమాన స్థితి ఉండాలి. అప్పుడే సంస్కారాల ఘర్షణ జరగదు. ఏదైనా సంతోషమే, ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. బాబా అంటారు, సంస్కారాలు కలుపుకోవడానికి ఎక్కడైతే యజమానులుగా అవ్వాలో అక్కడ బాలకులుగా అవ్వకండి, మరియు ఎక్కడైతే బాలకులుగా అవ్వాలో అక్కడ యజమానులుగా అవ్వకండి. బాలకులుగా ఉండడం అనగా నిస్సంకల్పం. ఏ ఆజ్ఞ లభిస్తే, ఏ డైరెక్షన్ లభిస్తే దాని అనుసారంగా నడుచుకోవడం. యజమానిగా అయ్యి తమ సలహానివ్వండి. ఆ తర్వాత బాలకునిగా అయిపోయినట్లయితే ఘర్షణ నుండి రక్షింపబడతారు. చిన్నపిల్లలకైతే ఏమీ తెలియదు కదా, అందుకని ఏమవ్వండి, కొన్ని విషయాలు అలా అవ్వండి, కొన్ని విషయాలు ఇలా అవ్వండి. అంతే తప్పించి యజమానిగా అయ్యే చోట చిన్నపిల్లలుగా అయ్యే చోట యజమానులుగా అయితే అవ్వకండి అని చెప్తున్నారు బాబా. సలహాలు ఇచ్చే చోట యజమానులుగా అవ్వండి, అన్నిటికీ దూరంగా ఉండే చోట ఏమండి బాలకులుగా అయిపోండి, ఏం పట్టించుకోకండి.
ఆ తర్వాత బాలికనిగా అయినట్లయితే ఘర్షణ నుండి రక్షింపబడతారు. చిన్నపిల్లలకి ఏమి తెలియదు కదా. సలహాని ఇచ్చినప్పుడు యజమానిగా అయ్యారు. మళ్ళీ ఎప్పుడైతే ఫైనల్ అవుతుందో అప్పుడు బాలికనిగా అయిపోవాలి. బాబా అంటారు కదా, అలా అయిపోతేనే మన స్థితి ఎలా తయారవుతుంది, ఉన్నతంగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను నిర్విఘ్న సేవాదారి ఆత్మను అనుకోండి. నేను నిర్విఘ్న సేవాదారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.